మనకి పెద్దలు చెబుతున్నారు కనుక అటువంటి మనసులో మనకి అముదనార్ల యొక్క మనసులో కూడా అటువంటి పాపరాశి ఉందనిగా వారు భావించి అయినా అయ్యా ఈ పాపాలను అన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేసేసాడండి మన రామానుజుల వారు. ఎప్పుడైతే ఆ రామానుజుల వారిని నేను ఆశ్రయించానో మా కూరత్తాళ్ళ వారు నాకు రామానుజు వారి పాదాలను ఆశ్రయింపజేశారు. నా అదృష్టం కొద్దీ వారిని ఆశ్రయించాను. నేను ఆయన ఆశ్రయించిన వెంటనే నా పాపాలన్నీ ఎక్కడ పోయావు పెట్టకుండా నాలో నుంచి మాయమైపోయాయండి అన్నీ కూడాను అని చెప్పినట్లుగా ఆ రామానుజులు నా పాపాలన్నీ పోగొట్టేశారు. అంతేకాదు తన్నై ఎయిది నర్కు ఎవరైతే తనని ఆశ్రయిస్తారో అంటే భగవద్ రామానుజుల్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా చక్కటి వైరాగ్యాన్ని కలిగిస్తారు. వైరాగ్యము అంటే మన లోకంలో ఉండేటువంటి విషయముల మీద ఉండే ఆసక్తి పోవడము అన్నమాట. ఈ ఆసక్తి ఇక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి? భగవంతుడి మీద పడాలి, భగవంతుడి మీద రక్తి కలగాలి. పరమాత్మనియో రక్త విరక్త పరమాత్మని అని చెప్పినట్లుగా భగవంతుడి మీద ప్రీతి కలగాలి, లోకంలో ఉండే విషయం మీద విరక్తి కలగాలి అన్నమాట. అటువంటి విరక్తి కలిగేటట్లుగా చేస్తారు. దాన్నే మనకి పెద్దలు కూడా తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంభోజ సమాశ్రయణ శాలిన అని మనకు చక్కటి శ్లోకంలో చూపించారు. భగవంతుడు రామానుజులను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ పదవి ఇస్తానన్నా ఇంకో పదవి ఇస్తానన్నా ఒక విలువ లేనిదిగా తీసి పారేస్తాడు. నాకేం కావాలయ్యా అవన్నీ నాకెందుకయ్యా? ఈ భగవత్ పాదార విందములు అనేటువంటి మనకి ఐశ్వర్యాన్ని చూపించారు మా రామానుజులు. అంటే నాకు ఆ ఒక్కని అక్కలేదు, రామానుజుల పదాలను ఆశ్రయించిన తర్వాత మేము దేమీ కోరము అని ఆయన ఇస్తారట మనకి. భగవద్ రామానుజులు అటువంటి దాన్ని ఇస్తారట ఆయన. అలా ఇచ్చి ఎలా ఇస్తాడండి? ఎందుకు ఇస్తారండి ఆయన? తగవెన్నుం శరణ్ కొడుతే తన సహజమైనటువంటి స్వభావము అన్నమాట. దేన్ని ఇస్తాడు? సాధనాన్ని ఇస్తాడు. ఏమిటా సాధనము? రామానుజ కృప అనేటువంటి దాన్నే మనకి సాధనంగా ఇచ్చి దాన్ని అనుగ్రహిస్తారు అనేటువంటి పరమ పురుషార్థ లక్షణమైనటువంటి మోక్షాన్ని మనకి ఏ శ్రేమలాక అందిస్తారు. ఎవరికి అందిస్తారు? ఎయిది నర్కు అని తన్ని ఆశ్రయించిన వాళ్ళకి అని సామాన్యంగా చెప్పారట. అలాగా అంటే అలా చెప్పడం వల్ల ఇలాంటి చదువులు ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఇలాంటి నియమాలన్నీ ఏం లేవు అన్నమాట. ఎయిది నర్కు అని చెప్పడం వల్ల వీడు ఏ జాతికి చెందినవాడు, వీడు గుణాలు బాగున్నాయా లేవా, వీడి వృత్తం నడవడిక బాగుందా లేదా, ఇవన్నీ ఏమీ చూడకుండా వాడు చాలు నేను ఆశ్రయిస్తానండి, భగవంతుని అంటే నాకు ఇష్టమేనండి అని అంటే చాలు అన్నమాట. అటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి మహానుభావులు అయిన అటువంటి వాడు ఏం చేస్తాడు? ఆయన భగవంతుడి ఒడిలో చేరుస్తాడు మనల్ని అందరినీ కూడాను. మామలరాల్ కోల్ మడియుల్ వైతు హక్కు వాజు నమ్మకు ఎటిరాసన అరుళం వాజువే అంటారు అన్నమాట. అంటే భగవంతుడు లక్ష్మి ఇద్దరూ కూర్చున్నటువంటి సమయంలో మనం పరంపదానికి వెడితే ఆ పరంపదంలో భగవంతుడు మనల్ని చక్కగా ఒళ్ళు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మనల్ని చక్కగా ఆనందింపచేసేటువంటి విధంగా ఆ మోక్షం చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో దానిని మనకి రామానుజుల వారు అంత గొప్ప వైభవాన్ని మనకి కలుగ చేస్తారు అని ఈ పాసురంలో చెప్పారు. ఈ విధంగా చాలా ఆప్జైనా అంటున్నారు వారి పాసురాల్లో వాళ్ళు చక్కగా ఆనందంగా అనుభవిస్తున్నప్పుడే మనకి ఆనందం తెలుస్తుంది. మామూలుగా చదువుకున్న పారాయణ కోసం చేసుకున్నప్పుడు మనకి ఆనందం తెలియదు, కానీ చక్కగా అందులో ఉండే అర్థాన్ని తెలుసుకుంటే ఆనందంగా మనం చదువుకుంటూ ఉంటే పరమ ఆనందంగా ఉంటుంది. 108 పాసురాలు ఉన్నాయి ఇందులో. ఇటువంటి మహా గ్రంథము అన్నమాట, ఇంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. ఒక ఆచార్యుని గురించి ఇంత వైభవాన్ని ఆయన్ని వారిని పొగిడితే వారు ఒప్పుకోరు, పొగిడినట్టుగా కాకుండా పొగిడము అన్నమాట, చెప్పకుండా పొగడము అన్నమాట. మీరు ఇంతవారు అంతవారు మీరు అలా చేశారు ఇలా చేశారంటే గురువుగారి దగ్గర వెళ్ళి కాసేపు మాట్లాడకుండా ఉంటూ అంటారు. కాదండి, మీకు ఇంత వారి ఎందు ఇంత భక్తి, వీరి ఎందు ఇంత భక్తి, రామాయణం మీద ఎంత భక్తి, పూర్వాచార్యుల మీద ఆళ్వార్ల మీద ఇంత భక్తి ఏమిటండి అని చెప్పి ఆయన తమలో ఉండేటువంటి ఆ భావాన్నంతని కూడా చక్కగా వెలువరిస్తూ అమృతము లాంటి అమృతనార్ అని పేరు వచ్చిందే
అమృతం లాంటి స్వపాసురాలను ఇచ్చారు కనుకనే వారికి అముదనారు అని పేరు వచ్చిందని చెప్పారు కదా. అటువంటి వాటిలో ఉండేటువంటి 2-3 పాసురాల్లో ఉండేటువంటి విషయాల్ని విజ్ఞాపన చేసుకున్నాడు దాసుడు. జై శ్రీమన్నారాయణ. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.